నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం నిత్యం పూజ చేసుకునే విధానంలో చిన్న చిన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనెతో దీపారాధన చేయాలి, పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమన్నా పాడైపోతే ఏంటి, ఏమన్నా దోషమా, ఇలా అనేక రకాలైన డౌట్స్ ఉంటాయి గురుగారు. అసలు నిత్య దీపారాధన, నిత్య పూజ విధానం అంటే ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి ప్రశ్న వేశారు. పాయింట్ నెంబర్ 1, అసలు నిత్య దీపారాధన కానీ నిత్య పూజ కానీ ఎందుకు చేయాలి, ఏ టైంలో చేయాలి చెప్తాను. ఎందుకు చేయాలి? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూజ పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. మీకు ఒక వైభవాన్ని ఇస్తుంది పూజ. ఎందుకు ఇస్తుందండి వైభవం? ఎందుకు ఇవ్వాలి పూజ అంటే, మీరు ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఏరియా ఎమ్మెల్యేని, ఎంపీ కానీ మీ ఇంట్లో పిలవగానే మీ ఇంటికి వస్తారా? చెప్పలేము. అక్కడ ఉండే పనిని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. సీఎంని పిలిస్తే వెంటనే వస్తారు. పిఎం, అసలు చాలా కష్టమైన విషయాలు అవన్నీ రావాలంటే. మనకు ఒక తాహత్తో లేకపోతే మనం చేస్తున్న పనికి వాళ్ళు సహకరించడానికను వాళ్ళు మెచ్చుకొని వస్తే రావచ్చు, అంతే కదండి. లేదా ఒక సభ జరుగుతుంది, అక్కడికి రావచ్చు, ఈజీగా రారు. ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి పరమాత్మ మీ దగ్గర భక్తి అనేటువంటి సక్రమంగా ఉంటే కనుక ఖచ్చితంగా వస్తాడు ఆయన. అర్థమైందమ్మా? అంటే ఏమిటి? విశ్వాన్ని మొత్తం ఆయన చేతుల్లో, ఆయన కనుసన్నల్లో, ఆయన వల్లే నడుస్తుంది. అటువంటి పరమాత్మ ఎంత మన మీద దయ ఉంటే పిలవగానే వస్తున్నాడు. అలా వచ్చినటువంటి పరమాత్మకి నువ్వు ఏం సేవ చేస్తున్నావు, నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నావు. ఇప్పుడు ఒక సీఎం మీ ఇంటికి వస్తే ఎలా ఉంటారు మీరు? అలర్ట్గా ఉంటారు. టెన్షన్ వచ్చేది, అలర్ట్ వచ్చేస్తుంది. అంత దాకింది సీఎం దాకిందుకండి. మనం చిన్నప్పుడు చదువుకునే టైంలో, అంటే ఒక మాస్టర్ గారు మన ఇంటికి వస్తే ఎలా ఉండేది? విద్య చెప్పిన మాస్టర్ గారు, ఆనందంతో కూడిన భయం, టెన్షన్ అన్నీ వచ్చేస్తాయి. మరి అలాంటప్పుడు మనం పూజ చేయడానికి కూర్చొని ఒక మంత్రం, గణపతి మంత్రం చదివినప్పుడు గణపతి అక్కడికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడు మీరు మైండ్లో ఎలా ఉన్నారు, మనసు లోపల ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారో ఆ పరమాత్మకి తెలుసు. ఆ అమ్మవారికి మీరు ఎవరినైనా, విష్ణువునా, శివుడినా, అమ్మవారిని ఎవరిని పూజిస్తున్నారో, గణపతిని, వాళ్ళకి మొత్తం తెలుసు ఆ దేవతకి. మీరు ఏ భావనతో చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక గెస్ట్గా మీ ఫ్రెండ్ ఇంటికి వరకు వెళ్ళారు. ఆ ఫ్రెండ్ గురించి ముందే మీకు తెలిసింది, బయట ఊరికి నటిస్తుంది ఆవిడ, లోపల మాత్రం వేరే ఉంటుందని మీకు క్లియర్గా తెలిసిపోయింది. ఏది ఎవరితో చెప్తుంటే మీరు విన్నారనుకుందాం, పక్క నుంచి వచ్చినప్పుడు ఇట్లా యాక్టింగ్ చేస్తా, నాకు మనసులో ఏమి ఉండదని మీకు ఆవిడ చెప్పేసింది ఎవరితోనో. మీరు రాగానే సేమ్ యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎందుకు నటన అనిపిస్తుంది. అవునా? భగవంతుడు కూడా అలాగే అనుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఏమిట్రా వీడు యాక్టింగ్ చేస్తున్నాడు, లోపల ఒకటి అనుకుంటున్నాడు, బయట ఒకటి చేస్తున్నాడు. వీడు మన మైండ్ అంతా ఎక్కడో తిరుగుతుంది, చేసేది మాత్రం బయటకు మాత్రం ఓ భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ విషయాన్ని. ఆర్తులు అంటే ఆర్తితో పూజ చేసేవాళ్ళు ఉంటారు నన్ను, జిజ్ఞాసతో పూజ చేసేవాళ్ళు ఉంటారు, అర్థము కామము అంటే వాళ్ళ కామ్యం, వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉంటారు, జ్ఞానంతో చేసేవాళ్ళు ఉంటారు. అంటే జ్ఞానంతోనే చేయాలన్నిటికంటే, మిగతా మూడింటి కోసం చేయకూడదు కదా, అలా చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఎటువంటి జ్ఞానంతో? ఈ విశ్వాన్ని నడుపుతుంది మొత్తం నువ్వే తండ్రి, తండ్రో మొత్తం మీద ఏ భావంతో చేస్తే ఆ భావన. ఇట్ ఏ సేమ్ టైం ఎంతో భక్తి, ప్రేమ, శ్రద్ధ, ఈ మూడు అక్కడ ఉండాలి. ఎంతో భక్తిగా చేయాలి, ప్రేమగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఒక తల్లి పిల్లవాడికి ఎలా అయితే ప్రేమతో అన్నం పెడుతుంది, నైవేద్యం ఎలా పెట్టాలి, ఎలా అయితే చాలా జాగ్రత్తగా స్నానం పెడుతుంది, అలా అభిషేకం చేయగలగాలి. ఏ రకంగా అయితే పిల్లవాడికి చూడండి, స్నానం పెట్టేటప్పుడు కళ్ళ మీద ఇలా అడ్డం పెట్టి స్నానం, కళ్ళల్లో పోతుందేమో, నురుగు పోతుందేమో, కళ్ళల్లో మండుతుందేమో పిల్లవాడికి. ఏదైనా వేడి ఇలా చేసేటప్పుడు కొంచెం చాలా తక్కువ వేడి ఉండేలా చేతికి ఇలా కాపుతుంటారు చూడండి పిల్లలకి. ఎలా చేస్తారు అంటే, ఒక పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో ఒక తల్లి, ఒక ముద్ద ఎక్కువ తింటే బాగుంది అనుకుంటుంది, నేను తినకపోయినా పర్లేదు వాడు తింటే చాలు అనుకుంటుంది. అలా మీరు దేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర అలా ఉండగలిగితే ఆ పరమాత్మ కరుణ మీకు అనిపించవచ్చు. అందరూ ఏమనుకుంటారంటే, నేను చాలామందిని చూస్తుంటా కదా, ఏమిటోనండి మా పక్కింటి ఆయన రోజు పూజలు చేస్తాడు, ఆయన కష్టాలు అలాగే ఉన్నాయంటారు. చాలా మందికి డౌట్ ఉంటుంది గురువు. ఏమోనండి మా వాళ్ళు ఎప్పుడు పూజ టెంపుల్స్కి వెళ్తారండి, మొత్తం క్షేత్రాలకు వెళ్తుంటారండి, వాళ్ళు ఏమి ఎదిగారు అక్కడే ఉన్నారంటారు. కానీ మీకు ఎంతసేపు మీ బయటికి కనబడేటువంటి ధనమే మనకు కనబడుతుంది.
పూజలు చేస్తే డబ్బులు వచ్చేయాలనుకుంటాం అందరం. ఏంటి, పూజ చేసాడు కోట్లు కలిసి వచ్చేయాలి, పూజ చేసాడు కోట్లు కలిసి వచ్చేయాలి. కాదు, ఇవి కాదు, ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలు. మీరు నిజంగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందారు అంటే ధనం పెద్ద విషయం కాదు. పక్కకు పెడితే అసలు ఎన్నో జన్మలు ఎత్తి మీరు ఎన్నో కష్టాలు పడవలసినటువంటిది, ఎన్నో సంసార చక్రాలు తిరగవలసిందంతా కూడా పక్కకు పోయి ఒక్కసారిగా మోక్షం లభిస్తుంది. మీకు ఇప్పుడు డబ్బులు రావడం ముఖ్యమా పూజ చేస్తే, అసలు జన్మమే లేకుండా ఉండడం ముఖ్యమా మీకు? మోక్షం. అంతే కదా, అవునా కదా? లేదండి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నాకు ₹1,00,000 అందుకే పూజ చేస్తున్నాడు, ఆ కోటి ఇచ్చేస్తాడు, ఇవ్వడం కదా భగవంతుడు. కానీ అల్టిమేట్ అదా మీ గోలు. ఈ సంసార చక్రంలో తిరుగుతూ 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 పూజ చేసిన ప్రతిసారి నీకు కొన్ని వేలు ఇస్తాను పట్టు అని చెప్పని ప్రతిసారి మీరు ఎన్ని జన్మలు పూజ చేసుకుంటుండడం ముఖ్యమా? తర్వాత ఒక్కసారిగా అసలు విశ్వం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, అసలు దేని నుంచి నాకు విముక్తి కావాలి, దేని నుంచి మోక్షం కావాలనేటువంటి జ్ఞానంతో పూజ చేయడం ముఖ్యమా అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే ఇందాక మీరు మొదట్లో అడిగినట్టుగా 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, ఏ నూనె వాడాలి, ఇవన్నీ కాదు. ఉన్నాయి 3 ఒత్తులు వేయాలని ఉంటుంది. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ప్రతీకగా. ఇక్కడ ఏంటంటే ఒత్తి వెలిగించేటప్పుడు నువ్వు ఏ భావనతో వెలిగిస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని ఒత్తులు వెలిగిస్తున్నావు కంటే కూడా, ఏ నూనె వాడుతున్నావు కంటే కూడా నూనె వేసేటప్పుడు అయ్యో నేను స్వామివారికి నూనె వేస్తున్నాను అనే భావన. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడికి తల్లి అన్నం తినిపిస్తూ కూడా దాంట్లో అన్నం కలిపేటప్పుడు కూడా ఒక ఫీల్తో కలుపుతుంది. తయారు చేసి ఒక ఫీల్తో తయారు చేస్తుంది, తినిపించేటప్పుడు ఒక ఫీల్తో తయారు. మళ్ళీ ఎవరి దృష్టి పడకూడదని దృష్టి కూడా తీసేస్తుంది. అవునా? మీకు ఆ ఫీల్, భావన ఈజ్ ముఖ్యం. పూజ చేసేటప్పుడు ఎంత భావనతో చేస్తున్నారు, ఆ భావన అనేది పూజ ఒక్క దాంట్లోనే కాకుండా మీరు చేసే ప్రతి పనిని పూజగా చేయగలగాలి, ప్రతిదీ భగవంతుడికి సమర్పించగలగాలి. చాలామంది ఏమంటారు, కొబ్బరికాయ కొట్టాక పీచి తీసేయాలా వద్దా? తీసేయడమే కరెక్ట్నే, తీయొద్దనట్లేదు. కానీ దానికంటే ముఖ్యంగా మీరు కొట్టేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ సమర్పిస్తున్న ఆ భావనతో కొట్టండి. కొబ్బరికాయ అగరబత్తి వెలిగిస్తున్నామండి, అంబికా దర్బార్ బత్తి వెలిగిస్తే మంచిదా, లేకపోతే సైకిల్ అగరబత్తి వెలిగిస్తే మంచిదా? కాదు. అక్కడ ఆ రెండిటికంటే ముఖ్యం మీరు అగరబత్తి వెలిగించినప్పుడు మీరు మంచి సువాసన, ఇది బాగుందిరా అనుకునే అగరబత్తి తెచ్చుకొని ఆ స్వామివారు ఆ సువాసన తీసుకుంటున్నారని చాలా జాగ్రత్తగా ఇలా హారతి ఇవ్వగలగాలి. అర్థమైందమ్మా? ఒక పండు నైవేద్యం పెడుతున్నాం అంటే ఆ పండు బాగుందనే భావంతో పెట్టాలి. ఒక స్వీట్లు చేస్తున్నాం అంటే ఇంట్లో 10 మంది ఉన్నాగా 10 లడ్లు అనేది తెచ్చుకోవడం కంటే కూడా 10 మంది దేవతా ఫోటోలు మన ఇంట్లో ఉన్నాయి, 10 లడ్లను పెట్టాలి. అదేంటే ఆ తర్వాత మనం ఏది తింటాంగా భగవంతుడికి స్వీకరిస్తారనే భావంతో పెట్టకూడదు. ఖచ్చితంగా స్వీకరిస్తాడు భగవంతుడు మనం పెట్టేటువంటి నైవేద్యాన్ని. గుర్తుపెట్టుకోండి, మంత్రం చదువుతున్నాం, జపం చేస్తున్నాం, ఆ జపం చేసేటప్పుడు దానిలో తాదాత్మ్యం చెందాలి, అలాగా ఆ దాంట్లో లీనం అవ్వాలి. అలాగా ఆ మంత్రం ఎంత గొప్పది, ఎందుకంటే మంత్ర రూపంలో భగవంతుడు ఉంటాడు. ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఒత్తులు అవి కింద కూర్చోవాలి, ఆ పీట మీద, అవన్నీ ఆచారం కాదనట్లేదు నేను, అవన్నీ ఆచారం. ఒక దీక్ష తీసుకున్నప్పుడు మాల ధరిస్తాం, ఒక రంగు డ్రెస్ వేసుకుంటాం, కొన్ని నియమాలు పాటిస్తాం, ఇవన్నీ ముఖ్యమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు చిన్న విషయం చెప్తా చూడండి. ఒక స్కూల్ కట్టారమ్మా, ఒక మంచి నీట్గా ఉండే క్లాస్ రూమ్, హైఫై లెవెల్లో ఉండేటువంటి ఒక బోర్డు, టీచర్ కూడా మంచి డ్రెస్ వేసుకుంటాడు, అక్కడ ఉండే పిల్లలు కూడా మంచి డ్రెస్ వేసుకుంటారు. టీచర్ చెప్పే సబ్జెక్ట్లో దమ్ము లేదు, వినేవాడికి దమ్ము లేదు. అది క్లాస్ రూమ్, అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదా? వినే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ లేదు, చెప్పే అతను గ్రాస్పింగ్ పవర్ లేదు. ఏం చేసుకుంటారు? హైజీనిక్ క్లాస్ రూమ్ దేనికంటే వాళ్ళకి రోగాలు రాకుండా ఉపయోగపడుతుంది, అంతవరకే. యూనిఫామ్ దేనికి ఉపయోగపడుతుంది? అందరూ సమానం అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్ బోర్డు దేనికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి ఇంకొంచెం మెరుగ్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ సబ్జెక్టే లేకపోతే అన్నీ ఉన్నాయి చెప్పడానికి, కానీ చెప్పే వాళ్ళ దగ్గర. అలాగే మనం కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మంచి ఇంట్లో మంచి పూజ గదండి, చాలా బాగుందండి, రకరకాల పళ్ళు పెట్టామండి, రకరకాల సువాసనతో కూడినటువంటివి పెట్టామండి, పెద్ద పెద్ద దీపక ముందులు పెట్టామండి, మంచి ఆసనం వేసామండి, ఇన్ని పువ్వులు తెప్పించామండి, ఇన్ని పళ్ళు తెప్పించామండి. కానీ అక్కడ భక్తి లేదండి, ఎందుకు పనికిరాదు ఆ పూజ? భక్తి, శ్రద్ధ, భావన, ఈ మూడు కనుక మీకు లేకపోతే భగవంతుడు అక్కడికి రాడు, వచ్చినా కూడా మీ పూజను స్వీకరించడు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం పూజా విధానంలో.
నిజంగా గురుగారు కదా, తృప్తిగా మనం హ్యాపీగా దేవుడు చేయకపోతే దేవుడు ఎందుకు వస్తారు? మనం కానీ ఇలా చాలా విషయాలు మనం మన స్వార్థం కోసమే చేసుకుంటా ఉన్నాం అందరూ కూడా. ఎందుకంటే మన కోసం మనం బతుకుతూ ఉంటాం, అది కామన్ విషయం. దేవుడికి పూజ చేసేటప్పుడైనా దేవుడి కోసం చేయండి అంటున్నాను నేను. ఒక తల్లి పిల్లవాడి కోసం తన సాక్రిఫైస్ ఎలా చేస్తుందో దేవుడి కోసం మీరు చేయాలి. ఎందుకంటే భగవంతుడు అంతా సృష్టించాడు, భగవంతుడి వల్లే అంతా నడుస్తుంది. పిల్లలకు కూడా ఇదే నేర్పించాలి. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పిల్లలు కొంతకాలం 10వ తరగతి వరకు బాగా ఉండేవాడు, నాతో 10 తర్వాత మారిపోయాడు అంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకు మనం చెప్పే విధానం తప్పు చెప్తున్నాం. నీకు అన్నీ ఇస్తాడు భగవంతుడు అంటున్నాం, అన్నీ ఇస్తాడు కానీ ఎన్ని ఏవి ఇస్తాడు? నువ్వు ఎలిజిబుల్ అయితేనే కొన్నిటిని ఇస్తాడు, కొన్నిటిని ఎలిజిబుల్ కాకపోతే ఇవ్వడు. ఆయన ఇచ్చేవి అందరికి ఒకలాగే ఇస్తాడు. అన్నీ గాలి పీల్చుకుంటున్నాం అందరికి ఒకలాగే ఇస్తున్నాడు, అన్నీ ఒకలాగే ఇస్తుంది. కానీ కొన్ని విషయాల్లో నువ్వు చేసుకున్న కర్మ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి చెప్పకపోతే 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ రావాలనుకుంటాడు, వాడు చదవడు సరిగ్గా. ఎక్కడి నుంచి వస్తావు స్టేట్ ర్యాంక్? టీచర్ నాకు భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి నేను నమ్మను అంటాడు. ఇజ్ ఇట్ కరెక్ట్? కాదు కదా. నో. అసలు పూజ ఎందుకు చెయ్యాలి, ఎందుకు భగవంతుని మనం ఆరాధించాలి అనేది తెలుసుకుంటే నిజంగా ఇవన్నీ చిన్న చిన్న అసలు కనిపించవు మనకి. భగవంతుడే కనిపిస్తాడు. తృప్తిగా ప్రేమగా భగవంతుని ఆరాధించాలి. ఏదైనా సాధ్యం అవుతుంది కదా గురుగారు అప్పుడు మనకి. అసలు ఫస్ట్ ఏదైనా మనకి కలిగేది ఎక్కడి నుంచి కలుగుతుంది? భగవంతుడి దగ్గర నుంచి. అలాంటప్పుడు ఏదైనా భగవంతుడు ఎందుకు ఇవ్వడు? కాకపోతే నువ్వు ఎలిజిబులా కాదా? మీరు ఎలిజిబుల్ అయితేనే ఇస్తారు, అదర్వైజ్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు స్టూడియో పెట్టారు, ఎవరో వచ్చి ఏమంటే నేను పలానా దగ్గర నుంచి మానేసాను ఇక్కడికి వస్తున్నాను, నాకు 10 లక్షలు శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారా మీరు? ఎందుకు ఇవ్వాలి నీకు? ఫస్ట్ 10 లక్షలు శాలరీ అంటారు. నువ్వు 10 లక్షలకు అర్హుడు అయితే ఇస్తారు. అవును. మీ కంపెనీకి మీ స్టూడియోకి 20 లక్షలు ఆదాయం తేగలిగితే 10 లక్షలు ఇస్తారు. నువ్వు నీ వల్ల ఒక 10,000 20,000 లాభం ఉన్నప్పుడు 10 లక్షలు ఎందుకు ఇస్తారు? 10,000 శాలరీ ఇస్తా అంటారు. అంతే కదా. మనమే చిన్న చిన్న విషయాలు అర్హత చూస్తాము, మరి భగవంతుడు నిజంగా అనుగ్రహించాలంటే ఎంత అర్హత చూస్తారు కదా. ఈ పాయింట్ అసలు మనం ఆలోచించాము, మొక్కేసుకుంటూ ఉంటాం అంతే. నిజంగా గురుగారు పూజ చేసేటప్పుడు ఇలా ఆలోచిస్తే ఒక రకమైన తృప్తి మనకి వచ్చేస్తుంది. అసలు వాట్ ఈస్ వాట్ ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది ఈ వీడియో. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.